అల్జాపూర్ గారు మొత్తం నిపుణులు మాట్లాడి విన్నారు. ఇవాళ ఆర్థిక సర్వే రిలీజ్ అయింది. సరే, దేశంలో ఉన్న డిమాండ్స్ మీకు తెలియని కాదు, ఏ మేరకు ప్రజల ఆశల్ని, జాతీయ అంశాలు కావచ్చు లేదంటే రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఏ మేరకు వీటిని ఆర్థిక మంత్రి అడ్రస్ చేస్తారని ఆశించవచ్చు? ఫస్ట్ మీకు ప్యానల్ కో మెంబర్స్ కి, ప్రజలకు అందరు కూడా, వీక్షకులు నమస్కారం అండి. ఓకే, ఇప్పుడు భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ సుమారు 53-54 సంవత్సరాలు పాలించింది. మనకందరికి కూడా తెలుసు, చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం, దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, పేదరికం పోవట్లేదు, పేదరికం కారణంగా దేశ డెవలప్మెంట్ ప్రపంచంలో మరి పోటీ పడే పరిస్థితి లేదు అని చెప్పి చెప్తూనే మాట్లాడుతూనే పాలించే వాళ్ళు ఆ పాలనలో కొత్తదనం, పాలనలో నిజాయితీ, పాలనలో డెవలప్మెంట్ విజన్ తోని పాలించేది కారణంగా ఇవాళ ఇంకా కూడా మనం మాట్లాడతాం. మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది శ్రీనివాస్ గారు. గత 10.5 సంవత్సరాలుగా ఈ దేశాలు మోదీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఇన్ఫ్రా రంగంలో కావచ్చు, లేకుంటే విదేశీ యొక్క పాలసీలో కావచ్చు, ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు, మిగతా అంశాల్లో స్టేబిలిటీ వచ్చింది. గౌరవం పెరగడం ఒక దిక్కైతే, ఈ దేశంలో పనికి కావచ్చు, పని తగ్గట్టు వ్యాపారం కావచ్చు, వ్యాపారంలో ఎకనామికల్ గా స్ట్రెంగ్తెన్ కావడం కావచ్చు, స్టెబిలిటీ వచ్చింది, చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, దాని కారణంగా ఇప్పుడిప్పుడు అంటే వట్టిగా షోకేస్ లో పెట్టినట్టుగా అంకెల గారడి పెట్టేసి 8, 8.5, 9, 9.5 ఈ చూపడం కాదు. ఆ మధ్య కాలంలో రైల్వే మినిస్టర్ గా ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఎటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినారు, అసలు దాంట్లో కాలు పెడితే కానీ మనకు అర్థం కాలేదు. ఇలా తూతూ మంత్రంగా చూపడం చేసి పైన ఆ పెయింట్ చేసేసి అందంగా తయారు చేయడం కాదు బడ్జెట్ అంటే. సమూలంగా పరిపాలన రంగంలో చాలా చిత్తశుద్ధితో పనిచేస్తే తప్ప అక్కడ మార్పులు రావు. ఆ స్టెబిలైజ్ అయిన తర్వాత డెవలప్మెంట్ మొదలవుతాయి. ఇప్పుడు అది జరుగుతున్నది. సో అందరికి ఆశలు పెరుగుతాయి సహజంగా. మహారాష్ట్రం డెవలప్ కావాలి, మహారాష్ట్రానికి ఇంత నిధులు కావాలి, కానీ ధరలు పెరగద్దు, ట్యాక్సులు పెరగద్దు, విదేశాలతో పోటీ వాడలేకపోతున్నాం. ఎట్లా పోటీ పడతాం? జస్ట్ రోడ్ క్రాస్ అయితే అక్కడ విదేశాల్లో జస్ట్ జంప్ చేస్తే, సిగ్నల్ జంప్ చేస్తే 1000 రూపాయలు జుర్మానా ఉంటుంది. ఆ పరిస్థితులు ఇక్కడ తీసుకొస్తామంటే ధర్నాలు ఎవరు చేస్తున్నారు? ప్రజలు కాదు. ప్రజలకు నమ్మకం ఉన్నది, ఏం చేసినా మోడీ గారు బాగా చేస్తారని ప్రతిపక్షాలు. మరి మన రాష్ట్రంలో అధికార పార్టీ, నాన్ బీజేపీ ఉన్నటువంటి ఒక ప్రభుత్వాలు అటువంటి ఒక ధైర్యం చేస్తున్నాయేమన్నా? ఉదాహరణకి ఈ యొక్క రాష్ట్రంలోని ఎక్సైజ్ బడ్జెట్ సుమారు 46-45 వేల కోట్ల రూపాయలు ఉంటది ప్రతి సంవత్సరం వస్తుంది. ఎప్పుడైనా అధికారం రాకముందు ధర్నా చేసినట్టు ఇదే సర్కారు లోని నాయకులందరూ కూడా ఇప్పుడు మాట్లాడుతుంటారు. అట్లా సార్, మనం జాతీయ బడ్జెట్ కొద్దాం. అల్జాపూర్ గారు, నా ప్రశ్నలు ఏంటి? నా ప్రశ్న కాదు, 3 ప్రశ్నలు అల్జాపూర్ గారు. ఎందుకంటే ఒకవైపు ద్రవ్యోల్బణం 4-5% మించట్లేదని మీరే చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఫుడ్ ఇన్ఫ్లేషన్ 40%కి చేరిందని ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. ఇవాళ మార్కెట్లో సార్, ఇప్పుడు మీరు రోడ్డు మీద చూడండి, రైతుకేమో ఇవాళ 100 రూపాయలకి 10 కిలోల టమాటాలు రోడ్డు మీద ఆటోల్లో పోసి రోడ్లంతా తిరిగి అమ్ముకుంటున్న పరిస్థితి సార్. ఎక్కడ మన అగ్రి ప్రాసెసింగ్, లేకపోతే ఎక్కడ వాల్యూ ఎడిషను, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందమంటే ఏ రకంగా ధర రావట్లేదని ముత్తుకుంటున్న పరిస్థితి కదా. నేను మిగతా పంటల్లోకి వెళ్ళట్లా, ఇవాళ కనపడుతున్న ఎగ్జాంపుల్ చెబుతున్నా. మౌలిక వస్తువుల కల్పన, బుల్లెట్ ట్రైనా, లేకపోతే ఇప్పటికీ మీరు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు 10-12 వేల కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంటే, 32 వేల కిలోమీటర్ రైల్వే లైన్ ఉంటే, ఈ 70 ఏళ్లలో ఒక 15-20 వేల కిలోమీటర్లు కూడా పెరగలేదనేది వాస్తవం. మీరున్నా వాళ్ళున్నా. సో మౌలిక వస్తువుల మీద కానీ లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్ ఆర్థిక వృద్ధి రేటు 6% ఉన్నది ప్రతిపక్షాలు చెప్తుంది కాదు, భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వర్ గారు ఇవాళ చెప్పినటువంటి ఫిగర్స్ సార్. సో ఉపాధి పెరగాలంటే వైపు వేగంగా టెక్నాలజీ మారిపోతుంది, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో. ఏఈ, జనరేటెడ్ ఏఈ రకరకాలు వస్తూ ఉన్నాయి, కొత్త చాట్ జీపీటీ లాంటివి వస్తూ ఉన్నాయి. ఆ టెక్నాలజీని యువతకు అందించగలుగుతున్నారా? భారత్ అంటే యూత్ అని మనమే చెప్పుకుంటా ఉన్నాం. ఆ యూత్ టెక్నికల్లీ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటే సరైన శిక్షణ లేదంటా ఉన్నారు. ఇలా అనేక అంశాలు ఉన్నాయి సార్. వీటిలో ఎంత మేరకు రాష్ట్రాల అంశానికి తర్వాత వద్దాం, జాతీయ స్థాయిలో వ్యవసాయం, మౌలిక వస్తువులు, ఉపాధి కల్పన, విద్య, ఆరోగ్యం వీటి మీద ఎలా ఉండొచ్చు పేదరికం, సంక్షేమ పథకాలు?
ఇప్పుడు నేను అదే వ్యవసాయ రంగం చాలా పెద్ద రంగం. మోర్ దెన్ 50% ప్రజలంతా కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, ఈవెన్ 60% క్రాస్ అయి ఉంటది. దాని మీద ఆధారపడినట్టు సమాజం. మీరు ఇవాళ రైతులకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఎంఎస్సి అడ్వాన్స్ గా పెంచి డిక్లేర్ చేసేటటువంటి మార్కెట్ మనం చూస్తున్నాం ప్రభుత్వ యొక్క రికార్డు. దానికన్నా రైతులకు ఒక భరోసా ఏర్పడేది, రక్షణ ఏర్పడది. ఎస్, ప్రైవేట్ పార్టీలు కొనకుండా ప్రభుత్వం అనౌన్స్ చేసిన దానికి కొద్దిగా తక్కువ ఎక్కువ ముందుకు రావాల్సిందే కదా. ఎంఎస్పీ కానీ తక్కువ ఎట్లా కొంటారని చెప్పి ధైర్యంగా అమ్ముకునేటువంటి పరిస్థితి. మీరు చెప్పిన టమాటా ఇవాళ 10 రూపాయలు దొరుకుతున్నారు, అమ్మినప్పుడు 50, 60, 70 రూపాయలు కూడా అమ్మినారు. ఆ రైతే కావచ్చు, మిడిల్ మ్యాన్ కావచ్చు. మార్కెట్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఈ మార్కెట్ డిమాండ్ అండ్ సప్లైని బట్టి. బట్ కేంద్ర ప్రభుత్వం యొక్క నిష్ఠ, చిత్తశుద్ధి రైతుల్ని ఆదుకోవడం కోసం సుమారు 23-24 పంటల మీద ఎంఎస్పీ పెంచి ప్రకటించి అమలు కావట్లేదండి సార్. మీరు పెంచింది కూడా నిన్న మొన్న పత్రికల్లో మీరు పత్తి చూడండి, శనగ చూడండి, కీలకమైన 3-4 పంటలకి దానిలో కొన్ని వేల రూపాయలు తక్కువకే క్వింటాలు తీసుకున్నారనే వార్తలు కూడా ఉన్నాయి సార్. అంటే కొత్త ఏమన్నా అంటే పథకాలు కూడా ఒకసారి అల్జాపూర్ గారు, ఇప్పుడు ఉన్న పథకాలలో కేటాయింపులు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, లేదు నరేగా కావచ్చు, వాటికి కేటాయింపులు పెంచాలి, వ్యవసాయానికి అనుసంధానం చేయాలి, వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ చాలా డిమాండ్లు ఉన్నాయి. సేంద్రీయ వ్యవసాయం భారీగా పెరుగుతున్నది, న్యాచురల్ ఫార్మింగ్ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ అని, వాటికి రాయితీలు కావాలని అడుగుతా ఉన్నారు. ఏ రకంగా వాటిని ఇంక్లూడ్ చేస్తారు? డెఫినెట్ గా ఎకనామికల్ స్ట్రెంగ్త్ కావాలంటే దేశం రైతాంగ వర్గానికి బాగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది మీరు చెప్పినట్టుగా. కాబట్టి మోదీ గారి యొక్క సర్కారు ప్రతి సంవత్సరం లాగే ఎక్కడ కూడా తక్కువ కాకుండా వ్యవసాయ రంగానికి బడ్జెట్ అలొకేషన్ ఎక్కువ చేస్తూ ఆయా స్కీమ్లు, ఉదాహరణకు రైతు మహిళలకు అనుకోండి, స్త్రీ శక్తి పేరు మీద స్వయం సమృద్ధి కావడానికి ఆ గ్రూప్ల ఫార్మేషన్ ఎనార్మస్ ఫండ్స్ ఇస్తా ఉన్నది, లోన్స్ ఇస్తా ఉన్నది, నామినల్ మినిమల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోని ఇస్తా ఉన్నది. అలాగే ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం మీరు చూస్తున్న మామూలు మాట కాదండి. 3 కోట్ల ఇల్లు ఈ సర్కార్ గత 10 సంవత్సరాల్లో కట్టి దానం చేయడం. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్కువ బడ్జెట్ తో నామినల్ గా ఏపీలో జగన్ గారి సర్కారు చాలా చిన్న మొత్తంలోనే కట్టినారు. చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి, దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. సో ఈ స్వయం సమృద్ధి కావాలనే ఉద్దేశంతో ఆ పేదరిక జోన్ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. మళ్ళీ అడుగుతారు, ఇంతకు ముందు తీస్తారు 25 కోట్ల యొక్క కుటుంబాలు బయటకు వచ్చేసినాయి, మరి 80 కోట్ల ప్రజలకు ఎట్లా ఇస్తున్నారు? ఎస్, ఇవన్నీ కూడా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు కట్ చేయాల్సింది, పాతోళ్లకు పేదోళ్లకు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? సెలక్షన్ ప్రాసెస్ స్టేట్ గవర్నమెంట్. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఆ డాటా మొత్తం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మా అంచనా 25 కోట్ల కుటుంబాలు బయటకు వచ్చినాయని చెప్పేసి కొందరు అడుగుతారు, మరి తగ్గలేందుకు అని చెప్పి 80 కోట్ల నుంచి. ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు రాష్ట్రాల్లో మీ ప్రభుత్వాలే ఉన్నాయి సార్, తెలంగాణ కాదు కదా. డిఫరెంట్ గా జరగాల్సిన అవసరం ఉన్నది, స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉన్నది, వాస్తవ ఫిగర్ ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. మా లక్ష్యం వల్ల భారత్ అంటే ఫైనాన్షియల్ గా ఎకనామికల్ స్ట్రెంగ్త్ కావడానికై సమూలంగా మార్పు కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు చూస్తారు, ఇన్ఫ్రా, రైల్వే కావచ్చు, రోడ్లు కావచ్చు, హెల్త్ కావచ్చు, విద్య కావచ్చు, ఇవన్నీ కూడా బేసిక్ కమ్యూనిటీ బేసిక్ నెసెసిటీస్. వీటి మీద ఫోకస్ పెట్టి వ్యవసాయంతో పాటు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. మీరు మనం అనుకున్నట్టు ఓవర్ రేట్ అన్ని కూడా దేశంలో సింగపూర్ డెవలప్ కానికి 30 సంవత్సరాలు పట్టించాలి, 28 సంవత్సరాలు. ఆ దేశ అధ్యక్షుడు కంటిన్యూస్ గా ప్రైమ్ మినిస్టర్ ఉండి ఆ దేశాన్ని ట్యాక్సులు పెంచి ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేసి డెవలప్మెంట్ చేసేటువంటి లక్ష్యంగా పనిచేసింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రధాని కూడా 15 ఏళ్ళు కంటిన్యూగా ఉంటున్నట్టు అల్జాపూర్ గారు. ఇప్పుడు మొదలైన కనబడుతుందా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వద్దన్నా కాదన్నా ఈ బ్రేక్ అయిన తర్వాత కాంగ్రెస్ నాయకులు ఒప్పుకుంటారు బాగా డెవలప్ అవుతుందని. అయితే అల్జాపూర్ గారు సార్ ఒక సెకండ్, మనకి రాష్ట్రాలకు సంబంధించిన పాయింట్లు కూడా వచ్చినాయి. అటు లింగారెడ్డి గారు, మానవతరాయ్ గారు ఇద్దరు మాట్లాడారు. ఏపీకి సంబంధించి నిజంగా విభజన తర్వాత భారీగా నష్టపోయిన రాష్ట్రంగా ఉంది, మీరు ఆదుకుంటామని హామీలు ఇచ్చారు, ఇస్తున్నాయన్నీ అప్పులు ఇస్తున్నారని లక్ష్మీనారాయణ గారు లాంటి నిజంగా విశ్లేషకులు చెప్తున్నారు. లింగారెడ్డి గారు ఒప్పుకోకపోవచ్చు, కానీ అటు రాజధానికి ఇచ్చినా లేకపోతే విశాఖ ఉక్కుకి ఇచ్చినా అప్పే. పోలవరం సంగతి ఆయన ఇందాక చెప్పారు, ఎత్తు తగ్గించుకోమన్నా లేకపోతే పాత రేట్ల ప్రకారం ఇస్తామంటే ఏ రకంగా ముందుకెళ్తుంది? ప్యాకేజీలకు సంబంధించి కూడా అనేక అంశాలు వాళ్ళు రైజ్ చేశారు. తెలంగాణకు సంబంధించి బయ్యారం కానీ లేకపోతే ఇతర వరంగల్
ఈ రైల్వే ఇది కానీ వీటి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు బయ్యారం అయితే అవుట్ ఆఫ్ క్వశ్చన్ కదా సార్. ఆ మెటీరియల్ లో క్వాలిటీ లేదనే విషయం ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ పార్లమెంట్ పెట్టిన తర్వాత మళ్ళీ అదే విషయం ఆ యొక్క రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నది కాబట్టి పెట్టారని చెప్పడంలో ఆర్గ్యుమెంట్ చేయడంలో అర్థం లేదు. ఎందుకంటే బాధ్యతాయుతమైనటువంటి ఒక రాష్ట్ర సర్కారు ఆ రిపోర్టు స్టడీ చేయమని చెప్తా ఉన్నా నేను. వన్స్ అది అయిపోయిన తర్వాత దాని మీద తీయదు, రైల్వే ఉన్నది, డెఫినెట్ గా దాన్ని అప్గ్రేడ్ చేస్తాం ప్రాజెక్ట్ ని. ఆల్మోస్ట్ ఆల్ కోచ్ ఫ్యాక్టరీ గాని తయారు చేస్తాం. ఆ యొక్క ప్రాజెక్ట్ వర్క్ చాలా అయిపోయింది. మనం చూస్తా ఉన్నాం ఇంకా ఎక్కడైనా ఉంటే కొత్త ప్రాజెక్టులు ఏపీకి ఎట్లయితే అవకాశాలు ఉన్నాయో, పోర్ట్లు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, తెలంగాణకు అటువంటి అవకాశాలు గురించి కూడా ఆయన చెప్పారు. ఛత్తీస్గఢ్ లో నాణ్యమైన ఐరన్ ఓర్ దొరుకుతుంది, అది తెలంగాణకి ఇవ్వకుండా గుజరాత్కి ఇచ్చారని. పక్కనే ఉంటది ఖమ్మంకి మనకి ఛత్తీస్గఢ్ సార్. తెలంగాణలో కూడా పరిశోధనలు జరిగినాయి. ఇక్కడ నాణ్యమైన ఉప్పు ఉన్నది, దీన్ని ఏర్పాటు చేయాలని అప్పుడు యూపీఏ ప్రభుత్వం విభజన చట్టంలో పెట్టింది. అన్ని పరీక్షల తర్వాత వీళ్ళు కావాలని గుజరాత్ కు పరిశ్రమ పంపించడం కోసం. అల్జాపూర్ గారు చెప్పండి, మానవత గారు మళ్ళీ ఇస్తా మీకు. అల్జాపూర్ గారు అదే హౌస్ లో ఆ క్వాలిటీ లేదన్న రిపోర్ట్ ఇచ్చినారు. ఇది ఇప్పుడు కాదు, 5 ఏళ్ల కింద 6 ఏళ్ల కింద సార్, కొత్త కాదు ఇది. అది అయిపోయిన టాపిక్ అయిపోయింది. ఐరన్ ఓర్ ఆ క్వాలిటీ పనికి రాదు, సరిపోదు, నాణ్యత లేదు, రాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను చెప్పింది కాదు, పొలిటీషియన్ చెప్పింది కాదు. రిపోర్ట్ వాజ్ ప్రెజెంటెడ్ బై ఎక్స్పర్ట్స్, సైంటిస్టులతో ప్రజెంట్ చేయడం జరిగింది. అది హౌస్ లో పెట్టడం, దాన్ని ఛాలెంజ్ చేయండి ఎవరైనా ఉంటే, క్వాలిటీ నిరూపించండి విదేశాలకు పంపించి. కాదు కదా, వేగ చెప్పడం కాదు. ఆ రోజు రీఆర్గనైజేషన్ యాక్ట్ అప్పుడు శ్రీనివాస్ గారు ఏది అయితే అది కుచి చేయనికి తూతు మంత్రంగా అవన్నీ కూడా యూపీఏ గవర్నమెంట్ పెట్టేసి చాలా విషయాలు ఇంపాసిబుల్ థింగ్స్ కూడా పెట్టేసి చేస్తా అంటే ఎట్లా సాధ్యమైంది? అవన్నీ ఇద్దరు అంగీకరించి అయిన చట్టమే కదా సార్. ఇప్పుడు విభజన చట్టం ఏదో కాంగ్రెస్ ఒకటి అంగీకరించింది, యూపీఏ ప్రెసిడెంట్ చేసింది, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఇచ్చింది, తెలంగాణ చేర్పులు ఉంటే చెప్పొచ్చు కదా ఆ రోజే. ఇక్కడ వినే పరిస్థితుల్లో సార్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసింది, విధిలేక మాకేమో తెలంగాణ కావాలి, భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం పార్టీ మొత్తం కోరుకుని తెలంగాణ కావాలి. సరే వాళ్ళు ఏదో ప్రజెంట్ చేస్తున్నారు, ఏమైతే చూద్దాంలే అని అందరూ అనుకుంటారు, కానీ తెలంగాణ రాని అని చెప్పేసి దాని కారణంగా అది ఇబ్బంది అవుతుంది తప్ప ఇంకేం లేదు. మిగతా దాని తర్వాత ఆఫ్టర్ 14 ఆన్వర్డ్ సార్ ఇది నిజాయితీ చెప్పండి, ఎవరైనా దేశంలో మార్పులు రాలేదు.